సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటిస్తున్నారు. దసరా వేడుకలను ఆయన కొడంగల్ ప్రజలతో కలిసి జరుపుకొనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. దసరా వేడుకలను ఈసారి కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి జరుపుకున్నట్లు ప్రస్తుతం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రాయము. అయితే దసరా వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా వాసి కావడంతో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన అనంతరం తర్వాత ఆ దసరా వేడుకల్లో ఆయన సొంత ఊరు అయినటువంటి కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు నిర్వహించుకున్నారు. అనంతరం నిన్న కొండారెడ్డిపల్లి ఆయన ఇష్టమైన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ చేసి అక్కడ సెమి పూజలో కూడా పాల్గొన్నాడు. అక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో కూడా రోడ్డు మార్గాన ప్రయాణించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎవరైతే కొడంగల్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి కావడంతో కూడా అభిమానులు అతనికి అలాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నివాసానికి చేరుకుంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పలు అధికారులతోటి కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్య నాయకులు ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలు కావచ్చు, అలాగే రిజర్వేషన్ పట్ల ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా పలు నాయకులతో కూడా చర్చించనున్నారు. నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినటువంటి కూడా చర్చించిన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఉన్నటువంటి మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా ఇంతకుముందు జరిగిన సంక్షేమకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగాయి, ఇంకేమేమి జరుగుతున్నాయి, ఇంకేం కావాలని కూడా ముఖ్య నాయకులతో కూడా చర్చించడం తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి వస్తున్నారు ఆయన నివాసానికి. దసరా వేడుకలకు కొడంగల్ నియోజకవర్గం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా కార్యకర్తలు, అభిమానులు ఆనందం కొలవాలని కనిపిస్తుంది. అక్కడ సీఎం రాకతోటి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీఎం అయిన కానింటి కూడా కొడంగల్ ప్రాంతం మేడలుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయడానికి కొడంగల్ ఎత్తిపోతుల పథకం తీసుకొచ్చారు. ఆ ఎత్తిపోతుల పథకం ద్వారా కూడా భూములు కోల్పోయిన వారికి అంటే 14 లక్షలు ఇవ్వడం మాకు సరిపోదని నిరాహారదీక్ష చేశారు. ఇప్పుడు 20 లక్షలు రావడంతో కూడా ఆ రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ ఎత్తిపోతుల పథకం పనులు పూర్తి కావడానికి ఇక ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు వస్తే ఎలాంటి ముందుకెళ్తారో చర్చిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులుగా గెలుపు దిశగా ముందుకెళ్లాలా అట్లాంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కూడా సమావేశమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రామకొండ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.